ఈరోజు ఆదోనిలో అనవాలు గ్రామం నుంచి కొన్ని కుటుంబాలు వచ్చి భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానానికి, గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నటువంటి దేశానికి చేస్తున్న సేవలకి, పార్టీ మీద అభిమానంతో ప్రేమతో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళందరినీ కూడా నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. పార్టీని మరింత గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందే దిశగా, బలోపేతం చేసే దిశగా ఈ చర్యలన్నీ కూడా మాకు ఎంతగానో ఉపయోగపడతాయి. రాబోయే రోజుల్లో కర్నూలు జిల్లాలో ప్రతి గ్రామం నుంచి కూడా కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో ఉండేలాగా దానికి తగిన విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అన్నింటికంటే ముఖ్యమైనది, ఈ మధ్య కాలంలో ఏ వీధికి పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఊర్లో ఏ పేదవాడిని అడిగినా సరే, సార్ ఇల్లు కావాలి, సార్ కొంత పట్టా ఇవ్వండి, భూమి ఇల్లు కట్టుకుంటామని మమ్మల్ని అడుగుతూనే ఉంటారు. చాలా బాధగా అనిపిస్తుంది. ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఏ ప్రభుత్వం వచ్చినా సరే పేదలకి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం, పేదలకు ఇల్లు కట్టిస్తున్నామని చెబుతున్నప్పటికి కూడా మీరు ఇల్లు విచారణ చేస్తే 50% మించిన పేదవాళ్లకు ఇప్పటికీ కూడా తగిన పట్టా లేకపోవడం, ఇల్లు లేకపోవడం ఎంత బాధగా అనిపిస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. అదే సందర్భంలో ఇంకో వైపున చూస్తే, మీరు 2-3 రోజులుగా చూస్తా ఉన్నాం, మేము రెవెన్యూ అధికారులను తీసుకొని వివిధ ప్రాంతాలకు వెళ్ళి చెక్ చేస్తా ఉంటే, పట్టాల పేరు మీద మొదట దాన్ని సృష్టించుకొని, అది నిజమైన పట్టాలు కాదు, దొంగ పట్టాలు సృష్టించుకొని, దాని తర్వాత ఏదో ఒక రిజిస్ట్రేషన్ చేసినామనే ఒక దొంగ పత్రాలు సృష్టించి ఎకరాలకి ఎకరాలు గోడలు కట్టి, కొంతమంది ప్రహరీలు వేసి, కొంతమంది తోటలు వేసుకొని, కొంతమంది ఏదో రకంగా ఆక్రమించుకున్న వాళ్ళ ఎకరాలు సుమారుగా 100, 200, 300 ఎకరాలు రోజు కనపడతా ఉన్నాయి. ఎంత వ్యత్యాసం చూడండి. 2 సెంట్ల కోసం బాధపడేటువంటి పేదవాడు ఇదే ఊర్లో, ఎకరాల కొద్దీ పేదవాడి ఆస్తిని దోచుకున్నటువంటి పంది కుక్కలో వైపున ఇదే ఊర్లో, ఇంత వ్యత్యాసాన్ని మనం నిజంగా గమనించాల్సిందే. తప్పనిసరిగా నేను ఎమ్మెల్యేగా నా ధర్మం ఏమిటి? ఎవరైతే ప్రభుత్వ భూమిని ఏదో ఒక అడ్డదారిలో కొట్టేసి ఆక్రమించుకున్నాడో దాన్ని తీసి పేదవాళ్ళకి 2 సెంట్లు 3 సెంట్లు చొప్పున మనం పంచగలిగితే కనీసం ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఉంటుందని ఏకైక లక్ష్యంతో చేస్తున్నాం ఈ పనులన్నీ కూడా. కొంతమంది అవాకులు చెవాకులు, కొంతమంది వదంతులు, పుకార్లు పుట్టిస్తా ఉన్నారు. పేదవాడికి స్థలాన్ని తర్వాత ఏదో ఒక రిజిస్ట్రేషన్ చేసినామనే ఒక దొంగ పత్రాలు సృష్టించి ఎకరాలకి ఎకరాలు గోడలు కట్టి, కొంతమంది ప్రహరీలు వేసి, కొంతమంది తోటలు వేసుకొని, కొంతమంది ఏదో రకంగా ఆక్రమించుకున్న వాళ్ళ ఎకరాలు సుమారుగా 100, 200, 300 ఎకరాలు రోజు కనపడతా ఉన్నాయి. ఎంత వ్యత్యాసం చూడండి. 2 సెంట్ల కోసం బాధపడేటువంటి పేదవాడు ఇదే ఊర్లో, ఎకరాల కొద్దీ పేదవాడి ఆస్తిని దోచుకున్నటువంటి పంది కుక్కలో వైపున ఇదే ఊర్లో, ఇంత వ్యత్యాసాన్ని మనం నిజంగా గమనించాల్సిందే. తప్పనిసరిగా నేను ఎమ్మెల్యేగా నా ధర్మం ఏమిటి? ఎవరైతే ప్రభుత్వ భూమిని ఏదో ఒక అడ్డదారిలో కొట్టేసి ఆక్రమించుకున్నాడో దాన్ని తీసి పేదవాళ్ళకి 2 సెంట్లు 3 సెంట్ల చొప్పున మనం పంచగలిగితే కనీసం ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఉంటుందని ఏకైక లక్ష్యంతో చేస్తున్నాం ఈ పనులన్నీ కూడా. కొంతమంది అవాకులు చెవాకులు, కొంతమంది వదంతులు, పుకార్లు పుట్టిస్తా ఉన్నారు. పేదవాడికి స్థలాన్ని తీసేసుకుంటారు, పట్టాలు వెనక్కి లాక్కుంటారు. పేదవాడికి పట్టాలు ఇవ్వడానికే మేము ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాము. పేదవాడి 2 సెంట్లు 3 సెంట్ల స్థలాన్ని ఎవ్వరూ తీసుకోరు. ఎవరైనా తీసుకుంటే మేమే అడ్డుపడి వాటిల్ని నిలుపు చేసి వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాము. పేదవాడికి ఇల్లు లేవనే కదా మేము స్థలాన్ని, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అయ్యో నా 2 ఎకరాలు పడి 4 ఎకరాలు చూపించండి అంటే, లేదు సార్ అసలు ఆ ఊర్లో స్థలమే లేదన్నారు. మళ్ళీ ఈరోజు చూస్తూ ఉంటే కొంతమంది దుర్మార్గులు ఆక్రమించుకున్నటువంటి భూమి, ప్రభుత్వ భూమిని ఏదో ఒక డాక్యుమెంట్లు పెట్టి ఆక్రమించుకున్న భూమి ఎన్ని చోట్ల కనపడతా ఉందో మీ కళ్ళతో చూస్తూ ఉన్నారు. వాటిలన్నిటినీ తీసుకొని పేదవాళ్లకు పంచాలా, పేదవాళ్ళకి ఇల్లు కట్టియాలా, పేదవాళ్లకు పట్టాలు ఇవ్వాలా, పేదవాళ్లకు ఉన్న పట్టాల్లో మంచి ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వాళ్ళకందరికీ కూడా పక్కా ఇళ్లు కట్టించాలనే కోరికతో నేను ఈ పనులన్నీ చేస్తున్నానని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను.
రెండే కుటుంబాలు, 50 మంది కార్యకర్తలు జాయిన్ అయ్యారు. రెండే కుటుంబాలు, ఒకే కుటుంబాల్లో 2 కుటుంబాలు ఇద్దరు కాల్చినారు. సార్ ఇంకోటి సార్, నిన్నటి నుండి ఒకటి వీడియో వైరల్ అయిపోయింది. అంటే మీరు ఎరకల కాలంలో ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసినారని చెప్పేసి పర్యటించిన సందర్భంలో ఓ వృద్ధుడు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే పోయినారని చెప్పేసి నేను గమనించలేదు ఆ విషయాన్ని. అంటే ఆ వీడియో నేను కూడా చూశాను. ఎవరో నా వెనక నుంచి చూస్తున్నా, నేను పోతూ ఉన్నాను. వాళ్ళు ఎవరో కావాలని దాన్ని పిక్చరైజ్ చేసి అదేదో అతను మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటే నేను వెళ్ళిపోతున్నట్టుగా చిత్రీకరణ చేసి దాన్ని పెద్ద వీడియో అందరికీ పంపిస్తున్నట్టుగా నేను చూశాను. నేను సాధారణంగా ఏ వ్యక్తి దగ్గరికైనా నేనే వెళ్తాను, వాళ్ళు రావడం కాదు. ఎవరన్నా కనపడితే, ఎవరన్నా నన్ను పలకరించకపోతే నేనే వెళ్ళి పలకరించే మనస్తత్వం అన్నది. అట్లాంటివి ఉంటాయి సార్ రాజకీయాల్లో. మన వ్యతిరేకులు మనల్ని ఏదో రకంగా బురద జల్లాలనుకునే ప్రయత్నం, వాళ్ళు వెనకాల 4 కెమెరాలు ఉంటాయి కదా. ఆ కెమెరాలు పడినప్పుడు ఎక్కడైతే చిన్న మొత్తం చూపిస్తే తెలిసేది నేను అతన్ని మాట్లాడినా లేదా, నేను ప్రజలతో ఎలా ఉంటాను. ఊర్లో ప్రజలకందరికీ తెలుసు నేను పేదవాళ్ళతో ఎలా ఉంటాను, ఏ విధంగా అందరితో కలిసిమెలిసి ఉంటానని. వాళ్ళ పని, ప్రతిపక్షాలు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళ ప్రచారం కూడా చేసుకోవాలి కదా. వాళ్ళ ఎవరు నన్ను వ్యతిరేకించలేదు, అది కూడా ఇబ్బంది. రాజకీయం ఎవరితో చేస్తాం కాబట్టి అందరూ నా ప్రతిపక్షాలని నన్ను తీవ్రంగా వ్యతిరేకించాలని, నా ప్రతిపక్షాలన్నీ కూడా నన్ను తీవ్రంగా విమర్శించాలని, ఆ ప్రతిపక్షాలన్నీ కూడా ఎల్లప్పుడూ కూడా ఇటువంటి వీడియోలు అవి ఇవి రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదే కాలంలో అసలు 7 నుంచి నీళ్ళు రావడం లేదని చూపించడం కూడా జరిగింది కదా, దాని గురించి అది మనం వచ్చిన వెంటనే కమిషనర్కి చెప్పాం. వెంటనే నీళ్ళు వెళ్ళినాయి. ఇక్కడ సమస్యలు ఉన్నాయి, మంచినీళ్ళ కొరత ఉందని మనకందరికీ తెలిసిందే. 3 రోజులకు ఒకసారి వచ్చే నీళ్ళు ఇప్పుడు 5-6 రోజులకు వస్తూ ఉంది. ఎందుకంటే తుంగభద్ర డ్యామ్ నుంచి నీళ్ళు ఇప్పుడు తీసుకుంటాం. ఈరోజు పొద్దున కూడా తుంగభద్ర డ్యామ్కి సంబంధించిన ఇంజనీర్ని పిలిచి అక్కడ నీళ్ల పరిస్థితి ఎలా ఉందని విచారణ చేయడం జరిగింది. ఉన్న నీళ్ళని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్న నీళ్ళని, ఎందుకంటే ఎక్కడ నీళ్లు ఉంటే ఇవ్వడానికి బ్రహ్మాండంగా ఇచ్చేస్తాం. నీళ్లు లేవు. తుంగభద్ర నుంచి వచ్చే నీళ్ళనే తీసుకుని వచ్చి బసాపురం ట్యాంకులో నింపుకోవాలా. అక్కడ నింపుకున్న నీళ్ళనే మనం కొద్దిగా వాడుకోవాలి. అది పొదుపుగా వాడుకుంటే తప్ప మళ్ళీ వర్షాలు పడేదాకా ఇబ్బందే కదా. అంటే మే నెలంతా కూడా ఎంత కష్టం ఉంటుందో ఆలోచన చేయండి. సో ఈ సమస్యని వీలైనంత అలర్ట్గా ఉంటాం. అంటే మొత్తం నీళ్ళు ఇచ్చేయలేం. నాకు కూడా కోరిక ఉంది, ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలనే కోరిక ఉంది. కానీ నీళ్ళు అందుబాటులో లేవు. మనకు డ్యాములు లేకపోవడం, ఆనకట్టలు లేకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. దీన్ని తప్పనిసరిగా పరిష్కరిస్తాం. అందరికి జై శ్రీరామ్. ఈరోజు ఆదోని మండలం సంబంధించి అనవాల గ్రామం నుంచి మా యొక్క మండలం టీం ఉపాధ్యక్షులు ఆనందాచారి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ గ్రామం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఈరోజు మా కూటమి భారతీయ జనతా పార్టీలో 50 మంది జాయిన్ కావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఘనంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా మరి రాబోయే ఎలక్షన్లో సర్పంచ్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ కూడా మరి ప్రజల్లో సంక్షేమ పథకాలను తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ గ్రామంలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేస్తారని మేము నమ్ముతూ ఈరోజు వాళ్ళకందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఏదైతేనేమి ఈరోజు కూటమి ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు ఈరోజు అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క సంక్షేమ పథకాలు చూసి ఈరోజు అనేక గ్రామాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో రావడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల తరపు నుంచి కూడా భారీ ఎత్తు స్థాయిలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నా పేరు కుర్వ వేణుగోపాల్, ఆదోని 2 మండల అధ్యక్షులు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదోని మండలం 2 భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కుర్వ వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో మరి ఆన్వాల గ్రామానికి చెందినటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు ఈరోజు 50 మంది భారతీయ జనతా పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి నాయకత్వంలో గ్రామాల్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తున్నాము. వీరందరూ ఆకర్షితులై ఈరోజు ఎమ్మెల్యే గారి నాయకత్వాన్ని బలపరచాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది. అలాగే
రానున్న రోజుల్లో వైసీపీ పార్టీకి అన్ని గ్రామాల్లో మరి ఖచ్చితంగా డిపాజిట్ రాకుండా మా ఎన్డీఏ కూటమి తరపున మేము ప్రయత్నం చేస్తాం. అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం ఈ యొక్క 3 సమన్వయం చేసుకొని అన్ని గ్రామ పంచాయతీల్లో మా కైవసం చేసుకుపోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం, ప్రజల కోసం మీరందరూ పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తున్నా. మరోసారి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ, ఈ పార్టీలో ఎంతో క్రమశిక్షణతో ప్రజలకు కమిట్మెంట్తో మనం సేవ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరందరూ మరింతగా ప్రజలకి అందుబాటులో ఉండి మీ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, నేను ఈ సందర్భంగా ఆదోని మండలం 2 అధ్యక్షులుగా అభినందిస్తున్నా. ఇదే విధంగా మనం అన్ని గ్రామాల్లో మన భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేసుకుందాం. మోదీ గారి నాయకత్వంలోని మాత్రమే గ్రామాల్లో మరి ఈరోజు అభివృద్ధికి సాధ్యమవుతుంది తప్ప, మరి మనం చూసాం కాంగ్రెస్ ప్రభుత్వంలో 50 సంవత్సరాలు ఉన్నప్పటికీ కనీసం పల్లెలు అభివృద్ధికి నోచుకోలేదు. ఇవన్నీ విషయాలు ప్రజలకు తెలుసు కాబట్టి ఈ విధంగా జాయిన్ ఎందుకు వీరందరికీ మరి స్వాగతం తెలియజేస్తూ నేను మరి హర్షం వ్యక్తం చేస్తున్నా. నా పేరు బి ఉషారాజు, ఆదోని మండలం 1 భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు.